అంటే క్రైస్తవులుగా దేవుణ్ణి నమ్మిన వాళ్ళుగా మనం అందరం కూడా ఎప్పుడు కూడా ప్రభు యొక్క సన్నిధిని అనుభవిస్తూ చక్కటి ప్రవర్తన కలిగి బ్రతకాలి. చక్కటి మాటలు, చక్కటి మనస్తత్వం. ఒక్క మాటగా చెప్పాలంటే క్రీస్తు లాంటి మనస్సు. ఇట్లా ఎప్పుడు కూడా మనం ఎక్కడున్నా ప్రభు యొక్క సన్నిధాన వర్తులై మనందరం కూడా ప్రభు చెంతకు చేరాలట. ఇలా మనం అందరం కూడా ఆయనకి నమస్కారం చేస్తామంటే రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయటం కాదండి అర్థం. ఆయనకి నమస్కారం చేయటం అంటే నీలో సంస్కారం రావటం. దేవుడు చెప్పినట్టుగా ఆయనతో ఉంటే ఆయనతో సహవాసం చేస్తూ నువ్వు ఎల్లప్పుడూ ఆయన చెప్పిన మాటల ప్రకారం బ్రతుకుతూ నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకుంటూ బ్రతికితే అది ఆయనకి నమస్కారం చేయటం. దేవుడు సన్నిధికి వస్తే మనకి మేలున్న సంగతి మనకు తెలియదు. దేవునితో ఉంటే మనకి మంచి జరుగుద్దన్న సంగతి మనకు తెలియదు. మనం ఏవేవో పనులు పెట్టుకుని ఆయన సన్నిధిలోకి రావండి. ఆయన మాటలు లక్ష్య పెట్టవండి. ఈరోజు మనందరికీ ఎందుకు మేలు కలగట్లేదో తెలుసా? ఎందుకు మనకి క్షేమం లేదో తెలుసా? ఎందుకు మన హృదయాల్లో సంతోషం లేదో తెలుసా? మనం ప్రభు యొక్క సన్నిధాన వర్తులై ఉండటం లేదండి.